శివతత్వం ఎరిగిన వాడు అభిషేకం చేశాడనుకోండి, ఆ తీర్థానికి ఉండే శక్తి అపారము. శివతత్వము పరిపూర్ణముగా తెలుసున్నవాడు రమించిపోతూ శివాభిషేకం చేశాడనుకోండి, ఆ అభిషేక తీర్థమునందు శివశక్తి పరిపూర్ణంగా పట్టుకుంటుంది. ఆ అభిషేక తీర్థమును నువ్వు పుచ్చుకోవడం అంటే సాక్షాత్తు శివానుగ్రహము నీలోకి ప్రవేశించుటయే. శివ, నిజానికి నీకివ్వడానికి నా దగ్గరేం లేదు, నీకివ్వగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను. ఎందుచేత అంటావేమో, గిరిస్తి కరస్తే హేమాద్రియో, నీ చేతిలో బంగారు పర్వతం మేరు పర్వతం ఉంది. మేరు పర్వతం బంగారంతో చేయబడినటువంటి పర్వతం. అటువంటి బంగారు పర్వతాన్ని నువ్వు ధనస్సుగా చేసుకుని త్రిపురాసుర సంహారం చేశావు. బంగారు పర్వతాన్ని చేత్తో పట్టుకున్నవాడివి నువ్వు. పైగా గిరిశ నికటస్థే ధనపతవు, నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ కూడా శివుడి దగ్గర నిలబడి రెండు చేతులు జోడించి నమస్కరించి ఉంటాడు. ఎప్పుడైనా శివుడికి ఏమైనా